సాక్షాత్తు శారదాంబ దివ్య సన్నిధి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు సంస్థానంలో ఉన్నాం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని దర్శించుకునే జగద్గురువుల ఆశీర్వాదగ్రహం పొందే భాగ్యం కలుగుతుంది. ఆ భాగ్యం మాకు ఎప్పటిలాగే నిన్న కూడా కలిగింది. 3 రోజుల పర్యటన నిమిత్తం మేము ఈ శృంగేరి క్షేత్రానికి ఇచ్చేసాం. శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 ఆమ్నాయ పీఠంలో అత్యంత ఉత్కృష్టమైన ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదానికి ప్రతీక అయినటువంటి ఈ శారదాపీఠం నాడు ఆదిశంకరాచార్యులు మొట్టమొదట నియమించిన సురేశ్వరాచార్యుల నుంచి ఈనాటి భారతీతీర్థ మహాసన్నిధానం జగద్గురువులు ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి దాకా అవిచ్ఛిన్న గురు పరంపరతో ఒక ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, ఆర్ష సంస్కృతి పరిఢవిల్లుతున్నటువంటి పరమ పవిత్రమైన కర్మభూమి ఈ శృంగేరి జగద్గురు సంస్థానం. ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళే సమయంలో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు, జగద్గురువుల అనుగ్రహం ఇలాగే మన మీద ప్రసరిస్తుంటే చాలు, ఆ జగద్గురువుల చూపు మా మీద ఇలాగే ఉంటే చాలు అనేటువంటి అవ్యాజమైనటువంటి భక్తి ప్రపత్తులు ఆనంద పారవశ్యంతో ప్రతి ఒక్కరికి కలగడం సర్వసాధారణం. అదేవిధంగా మేమందరము కూడా ఇక్కడ నా తమ్ముడు రవిచంద్ర, రాచర్ల రవిచంద్ర వారి ఇదే పీఠంలో శతచండీ యాగాన్ని గురువుల అనుగ్రహంతో అద్వితీయంగా చేశాడు. రవిచంద్ర అతను వచ్చారు. ఇక్కడ ద్వివేది 2 వేదాలను అధ్యయనం చేసినటువంటి మరో సోదరుడు జనమంచి సీతారామ శర్మ, తను తమ స్వగ్రామమైనటువంటి సిద్దిపేట దగ్గర పాలమాకుల్లో శతచండీ యాగాన్ని సంకల్పించి గురువుల అనుగ్రహంతో శృంగేరి సంప్రదాయబద్ధంగా శతచండీ యాగం చేయడానికి వచ్చారు. గురుదేవులు విధుశేఖర భారతీ స్వామి వారు ఆవిష్కరించారు ఈ ఆహ్వాన పత్రికను. జగద్గురువులు భారతీర్థ మహాస్వామి వారు అనుగ్రహించారు స్వయంగా ఆ దర్శనమిచ్చి. అదేవిధంగా నా పక్కన భీమసేన్ మూర్తి గారు, వీరు ధార్మికులు, తెలంగాణలో భారతీయ జనతా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్న గీతామూర్తి గారి భర్త, వారు కూడా ఎప్పుడు శృంగేరి భక్తుల పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి నా సోదరుడు. ఇకపోతే నా సోదరుడు మర్మాముల నటరాయ శర్మ మదనానంద ధార్మిక సేవా పరిషత్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 100 మంది పండితులను ఏదో ఒక రకంగా వారికి సహాయ సహకారాలు ఉపాధిని కల్పిస్తూ స్మార్టన్లో ఒక ధార్మిక సేవలో ముందుకు పోతున్నటువంటి నటరాయ శర్మ. నేను దర్శనం పత్రిక వ్యవస్థాపకుడిని వెంకటరమణ శర్మ. మేము 4 మొన్న వచ్చాం. చూస్తున్నాం కదా ఈ పరిసరాలు, మీకు అందరికీ అనుభూతి కలుగుతూ ఉంటుంది. మీరు చూస్తున్న వాళ్ళలో చాలామంది కూడా శృంగేరి యొక్క అనుభవిక వైద్యం మీకు అయి ఉంటుంది. మాకు మాత్రం ఎన్నిసార్లు వచ్చిన తనివి తీరని అనుభూతి ఈ శృంగేరి పీఠంది. అద్భుతమైనటువంటి రాజగోపురం, ఒకసారి రాజగోపురాన్ని చూడండి. ప్రస్తుత పీఠాధీశ్వరుడు సాక్షాత్తు నడయాడే శారదాంబ స్వరూపమైనటువంటి భారతీర్థ మహాస్వామి వారి హయాంలో వారి షష్ఠబ్ది పూర్తి ఉత్సవం తర్వాత జరిగిన అద్భుత కట్టడం మళ్ళీ మధురై మీనాక్షి ఆలయానికి గోపురం ఎలా ఉంటుందో అంతటి అద్భుతమైనటువంటి రాజగోపురం. ఈ పక్కనే ఉన్నటువంటి అక్షరాభ్యాస మంటపం. ఒకప్పుడు జగద్గురువులందరూ కూడా ఇక్కడే అన్ని రకాలైనటువంటి చాతుర్మాస్య దీక్షలు, విద్వత్ సభలు, స్వామివారికి సంబంధించిన అనేక ప్రవచనాలు జరిగేవి. ఇది ప్రవచన మండపం. ప్రతి ధార్మిక కార్యక్రమం కూడా గతంలో ఇక్కడే జరిగేవి. పరమ గురువులైనటువంటి ఉగ్ర నరసింహ భారతి గారు, చంద్రశేఖర భారతి గారు, అదేవిధంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, ప్రస్తుత పీఠాధీశ్వరులైనటువంటి భారతీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతి స్వామి వారు అందరూ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. మొన్న సప్తతి పూర్తి మహోత్సవం కూడా ఇక్కడే అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఐతచండీ యాగం, అదేవిధంగా అతిరుద్ర మహాయాగాలు జరిగిన సందర్భంగా షష్ఠబ్ది పూర్తి మహోత్సవం సందర్భంగా 71 మంది విద్వన్మూర్తులకు ఇదే సభామంటపంలో సత్కారం జరిగింది. ఇకపోతే శారదాంబ దివ్య సన్నిధి, శక్తిపీఠాలకు మించిన శక్తిపీఠం అమ్మవారు. నిజంగా ఆదిశంకరుల నాటి నుంచి ఈనాటి విధుశేఖర భారతీ స్వామివారు, వారి గురువులైనటువంటి పీఠాధీశ్వరులు భారతీర్థ స్వామివారు స్వయంగా గురువులందరూ కూడా ప్రతినిత్యము ఇక్కడ అనుష్ఠానము ఎంతో నిష్ఠతో అమ్మవారికి పూజలు అర్చనలు చేసినటువంటి అద్భుతమైన క్షేత్రం. అమ్మవారిని చూస్తే అమ్మవారిని ఒకసారి దూరం నుంచి మీకు అమ్మవారిని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూడండి.
ఈ అమ్మవారి యొక్క మహిమ మామూలు కాదు. సాక్షాత్తు శారదాంబ అమ్మవారి యొక్క దివ్య సన్నిధి, ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే, అమ్మవారి దర్శనం అయితే ఇక మనకు జన్మలో అన్ని రకాలైనటువంటి మనకు తెలిసి తెలియక చేసే తప్పులు కానీ ఏ విధమైనటువంటి మనలో ఉండేటువంటి పాపాలు దోషాలు ఉన్నా తొలగిపోతాయనేది జగద్విదితం. అలాంటి శారదాంబ దివ్య సన్నిధిలో మనం ఉన్నాం. అలా శారదాంబ దివ్య సన్నిధి తర్వాత ఒకసారి బయట నుంచి కూడా చూడండి, గోపురము, స్వర్ణ గోపురము ఇవన్నీ ఉన్నాయి. శారదాంబ దివ్య సన్నిధి, అద్భుతమైనటువంటి శారదాంబ అమ్మవారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడనే ప్రతి సంవత్సరము శరన్నవరాత్రి మహోత్సవాలు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి దాకా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి యొక్క స్వయంగా దర్బారు ఉత్సవం జరుగుతుంది. స్వామివారు మహారాజులాగా వెలిగిపోతూ ఉంటారు. స్వర్ణ కిరీటం, అదేవిధంగా రాజా ఆహార్యంతో ఇక్కడ దర్బారు పత్సేవ చతుర్వేద పారాయణాలతో సహా, సప్తశతి పారాయణాలతో సహా కన్నుల పండుగగా నేత్రపర్వంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. మొన్న కూడా అలాగే జరిగాయి. ఇకపోతే అది విద్యారణ్యుల ఆలయం. ఆ విద్యారణ్యులు కొలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ నిర్మాణం, అది శృంగేరిలో చూడదగ్గ, అది వాస్తురీత్యానే కాకుండా చారిత్రక ప్రసిద్ధి పొందినటువంటి, చరిత్రలో భారతదేశంలో ఉన్న అనేక ఆలయాల్లో, పురాతన ఆలయాల్లో ఇదొకటి గొప్పనైనటువంటి నిర్మాణం. ఇది అన్ని వైపుల నుంచి కూడా అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యం కలిగింది. ఇక్కడ గణిత శాస్త్రజ్ఞులు, సిద్ధాంతులు, ఇంకా అనేక మంది ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే ఇది చాలా అపూర్వమైన నిలయం, సూర్య గమనాన్ని తెలియజేసేటువంటి ఆలయం. ఈ ఆలయం చుట్టూ కూడా మన 24 గంటల సమయాన్ని కూడా సూచిస్తుందంటారు ఈ ఆలయం. అందుకే అలాంటి వాస్తు రీతిలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి విద్యారణ్యుల ఆలయం. ఇక్కడ చూడండి శిల్పకళ, దగ్గర నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రదర్శన కూడా చేద్దాం. ఈ ఆలయం కాలం ఎక్కడెక్కడ మారుతుందో అలాంటి కాలాన్నంతా కూడా ఈ ఆలయం వల్ల కనిపిస్తుంది. సూర్యకిరణాలు, సూర్య గమనాన్ని బట్టి ఇక్కడ ఆలయం యొక్క కాలం కూడా గమనిస్తుందని అంటారు. అందుకు సూచికగా ఇక్కడ ఒక స్తంభం ఉంది. ఈ స్తంభం కూడా సూర్య సిద్ధాంతానికి ప్రతీక. సూర్య సిద్ధాంతం గమనం, గడియారంలో ముళ్ళు ఏ విధంగా ఉంటుందో ఇది కూడా ఆ రకమైనటువంటి కోణంలోనే ఈ స్తంభాన్ని నిర్మించారు. సూర్య గమనానికి ప్రత్యక్షంగా నిదర్శనం అని చెప్పి సప్రమాణంగా శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు లాంటి ఎందరో జ్యోతిష పండితులు నిరూపించారు. జగద్గురువులు కూడా చాలా విశేషంగా ఇక్కడ ప్రతి పూజలు, ప్రతి ఉత్సవాలు విద్యారణ్య ఆలయం నుంచి జరుగుతాయి. ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా, ఏ ధార్మిక కార్యక్రమం జరిగినా తప్పకుండా జగద్గురు భారతీతీర్థ స్వామి వారు, జగద్గురు విజయకర భారతీ స్వామి వారు, అంతకుముందు ఎందరో గురువులందరూ కూడా విద్యారణ్య ఆలయంలో పూజ చేసిన తర్వాత శారదాంబ అమ్మవారి ఆలయంలో చేసిన తర్వాతే చుట్టూ అనేక అధిష్టాన మందిరాలు ఉన్నాయి. ఆ అధిష్టాన మందిరాలన్నింటిలో కూడా పూజ చేసిన తర్వాతే అక్కడ అవుతాయి. అలాంటి అద్భుతమైనటువంటి శిల్పకళ ఒకసారి దగ్గర నుంచి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి శిల్పకళను మీరు గమనించండి. ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళ అంటే ఒక పీఠంలాగా ఉంది. చూడండి, ఒక పొరలుగా కనిపిస్తుంది. ఆ పొరల్లో చాలా గొప్పనైనటువంటి స్కల్ప్చర్ ఉంది. ఇది పురావస్తు శాఖ ప్రకారం కూడా, భారత పురావస్తు శాఖ కూడా దీన్ని ఒక అద్భుత కట్టడంగా కూడా తమ రికార్డుల్లో పొందుపరిచింది. చాలా అద్భుతమైనటువంటి ఈ విద్యారణ్యుల ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చూస్తున్నాం కదా, విద్యారణ్యుల ఆలయాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు కూడా దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇప్పుడు చక్కని సన్నటి చినుకులు పడుతున్నాయి. ఇక్కడ వర్షపాతం కూడా ఎక్కువ. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు వర్షం ఆగుతుందో కూడా తెలియదు. నిరంతరము కూడా ఇక్కడ వర్షాలు ఎక్కువగా కూడా పడుతూ ఉంటాయి. ఈ సన్న చినుకులు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. మరొక వైపు నృసింహవనం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది నృసింహవనం. ఈ నృసింహ వనానికి వెళ్ళేదే గురు సదనంలో జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు ఈ మార్గం గుండానే నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవాలు జరిగినప్పుడు స్వామివారు గురు సదనంలోంచి నేరుగా ఇదే మార్గం గుండా ఇక్కడికి వచ్చి ఈ విద్యారణ్యుల పూజ, ఆ తర్వాత శారదాంబ సన్నిధి చేస్తూ ఉంటారు.
ఈ అద్భుతమైనటువంటి కింద తుంగా నది ఉంది, స్వచ్ఛమైనటువంటి నీరు. ఈ తుంగా నదిలో కూడా అనేక మంది తమ తమ అనుష్ఠానాలను తపస్సులను చేసుకుంటూ ఉంటారు. అక్కడ కనిపిస్తుందే స్వామివారు జగద్గురువులు ఆ మూలన ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అక్కడ ఆ తుంగానది ప్రాంతంలో గురువుగారు స్నానం ఆచరించి అనుష్ఠానం చేసుకుని వెళ్తారు తెల్లవారుజామున. అలాంటి ప్రతిరోజు కూడా ఒక ధర్మనిష్టతో, ఒక నియమనిష్టలతో, తపస్సుతో ఇక్కడ అనుక్షణం కూడా సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది. ఎందుకంటే జగద్గురువులు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి దాకా అనుక్షణం తపస్సులోనే ఉంటారు. వారు ఒకవైపు భక్తులకు దర్శనమిస్తూనే, విద్యార్థులకు వేద శాస్త్రాలను అధ్యాపనం చేస్తూనే, మరోవైపు నిరంతరం తపస్సులో ఉంటారు. ఇక్కడ రాష్ట్రపతి వచ్చినా, మామూలు భక్తులు వచ్చినా ఒకే రకమైనటువంటి తారతమ్యం లేకుండా వారు తమ అవ్యాజమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది నృసింహవనానికి, గురు సదనానికి దారి. ప్రతిరోజు గురు సదనంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా అక్కడ స్వామివారు దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకుంటారు. వారందరికీ అవ్యాజమైనటువంటి శిష్య వాత్సల్యాన్ని చూపిస్తారు. మళ్ళీ రాత్రిపూట సాయంత్రం 5 గంటల నుంచి మళ్ళీ దర్శనం ఉంటుంది సాయంత్రం దాకా. రాత్రి 8 నుంచి 10 దాకా ప్రత్యేకంగా చంద్రమౌళీశ్వరి పూజను నయనానందకరంగా, నేత్రపర్వంగా, పరమ వేదోక్తంగా అభిషేకం జరుగుతుంది. నిన్న కూడా మేము కళ్ళారా దాన్ని వీక్షించాం. అద్భుతంగా శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ స్వామి వారు స్వయంగా నిర్వహించేటువంటి చంద్రమౌళీశ్వరి పూజ. అక్కడ గురుసదనం, నృసింహవనం అంటారు ఇదంతా. అక్కడ కాలభైరవ ఆలయం ఉంది ఆ కొండల్లో. ఆ తర్వాత నృసింహవనం. ఈ నృసింహవనం కూడా చూడడానికి ఎంత ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ద్వితీయమైనటువంటి ప్రకృతి సంపద ఇక్కడ ఉంది. అందుకే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఇంత దూరంలో వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఈ చతురామ్నాయ పీఠాలను, ఇది దక్షిణామ్నాయ శృంగేరి శారద పీఠం, ఉత్తరాన బదరి జ్యోతిష్ పీఠం, పశ్చిమాన ద్వారకా పీఠం, తర్వాత తూర్పున పూరి గోవర్ధన పీఠం, ఇలా చతురామ్నాయ పీఠాలు 4 వైపులా 4 పీఠాలను వారు ఏర్పాటు చేశారు. అందున ఇది ధర్మపీఠం, ధర్మానికి ప్రతీక అయినటువంటిది ఈ శృంగేరి శారదాపీఠం. ఈ శారదాపీఠానికి రావడం అంటే పూర్వజన్మ సుకృతం. ఎక్కడో కొండ కోణల్లో ఇది దూరాన తమిళనాడు, దక్షిణ కర్ణాటకలో ఒకవైపు కేరళ, మరోవైపు కర్ణాటక సమీపంలో ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి ఈ క్షేత్రం. ఈ క్షేత్రానికి రావడమే జగద్గురువుల అనుగ్రహం పొందడమే పూర్వజన్మ సుకృతంగా మనమంతా భావిస్తాం. ఇప్పుడు మనం తుంగా నదిలోకి వెళుతున్నాం. ఈ తుంగా నదిలోనే శృంగేరి యొక్క వైశిష్ట్యం, శృంగేరి గొప్పతనం మనకు తెలుస్తుంది. శృంగేరిలోనే ఎందుకు ఆదిశంకరాచార్యులు చతురామ్నాయ పీఠాలను, 4 జగద్గురువులను, తన శిష్యులను వేదాంగాల్లో, శాస్త్రాల్లో అపారమైనటువంటి పాండిత్యం, అపారమైనటువంటి గొప్పరైనటువంటి శాస్త్ర కోవిదులైనటువంటి ఆ మహానుభావులను తనతో సరిపాటిగా ఎవరైతే ఉన్నారో అలాంటి 4 గురువులను 4 చోట్ల నియమించారు. ఇక్కడ సురేశ్వరాచార్యులను మొట్టమొదటి గురువుగా ఈ శృంగేరి పీఠానికి నియమించారు. ఆదిశంకరాచార్యులు కాలి నడకన దేశమంతా పర్యటన చేస్తూ పాదయాత్ర ద్వారా శృంగేరికి వచ్చారట. శృంగేరికి వచ్చినప్పుడు ఇదే నది ఒడ్డున వారు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అనుష్ఠానం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లింగము, పాదుకలు, అది ఆదిశంకర్ల పాదుకలు అని అంటారు. ఇక్కడ ఈ నది ఒడ్డున అనుష్ఠానం చేసుకుని ఇక్కడ వారు తపస్సులో ఉన్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి ఘటన జరిగిందట. ఆ విచిత్రమైన ఘటన ఏమంటే, ఒకసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ శృంగేరిలో ఆదిశంకరాచార్యులు ఈ శారదా పీఠాన్ని నెలకొల్పడానికి, ఇక్కడ ఈ పీఠాన్ని నెలకొల్పడానికి ప్రధానమైన కారణం దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ పైన కూడా ఆ చిత్రాలని తర్వాత చూపిస్తాము. ఇక్కడ ఒక కప్ప ప్రసవం అవుతుందట. ఈ నది ఒడ్డున ఆదిశంకరులు తపస్సులో ఉన్న సమయంలో ఒక మండూకం, ఒక కప్ప తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఒక నాగుంబాము, ఒక సర్పము వచ్చి ఆ కప్పకు ఏ విధమైనటువంటి ప్రసవ సమయంలో ఇబ్బంది కలుగుతుందని నాగ పడగగా రక్షణగా నిలిచిందట. మామూలుగా జీవుల్లో శత్రుత్వం కప్పకు విరోధం ఉంటుంది, కప్పకు పాముకు. అలాంటి పరస్పర విరోధం కలిగినటువంటి కప్ప, ఒక ప్రసవంలో ఉన్నటువంటి కప్పు, ఆ నాగుబాము, సర్పము రక్షణగా
ప్రసవం అయ్యేంత వరకు సహకరించిందంటే ఈ ప్రాంతంలో ఏదో వైశిష్ట్యం ఉంది, ఈ ప్రాంతంలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి వారు సంకల్పించి ఇది గొప్పలైన క్షేత్రమని ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఈ శారదా పీఠాన్ని నెలకొల్పినట్లుగా ఇక్కడ ఆ ప్రతీక ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. లింగము, సర్పము, ప్రసవంలో ఉన్నటువంటి ఆ కప్పకు ఆ నాగుబాము రక్షణగా ఉన్నటువంటి స్థలం. అదే ఈ శృంగేరి యొక్క వైశిష్ట్యం. ఆదిశంకరాచార్యులు వారి నలుగురు శిష్యులు ఉన్నటువంటి చిత్రము ఆ వృత్తాంతం కూడా ఇక్కడ ఉంది. ఇకపోతే పరమ పవిత్రమైనటువంటి తుంగా నది. ఈ నదిలో స్నానమాడితే, ఈ నదిలో అనుష్ఠానం చేసుకుంటే ఎందరో ఉపాసకులు, ఎందరో సాధకులు, ఎందరో మహానుభావులు ఇక్కడికి విచ్చేసి ఈ నదిలోనే స్నానమాచరించి ఒక్కసారి సంప్రోక్షణ చేసుకుంటే చాలు మన పుణ్యాలన్నీ పోతాయని అంటారు. నదిలో మనం స్నానం ఆచరిస్తే సకల దోషాలు పోతాయన్నది ప్రతీక. ఎవరైనా ఒక్కసారి ఈ శృంగేరికి వస్తే తప్పకుండా ఈ తుంగా నదిలో స్నానమాచరించి అర్ఘ్య ప్రదానం చేస్తే మనకు అన్ని విధాల శ్రేయస్కరం అని చెప్పేటువంటి భావన ఇక్కడ ఉంటుంది. అందుకే సంధ్యావందనాది అనుష్ఠానాలు కానీ, వారి గురు ఉపదేశాలను కానీ ఇక్కడికి వచ్చి ఈ నది తీరంలోనే కూర్చొని చేసుకుంటారు. ఆనాది ఆదిశంకరాచార్యుల నుంచి ఇప్పటిదాకా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. తుంగా నదికి నమస్కారం చేస్తూ ఉన్నాం. తుంగా పుష్కరాలప్పుడు కూడా జగద్గురు సాక్షాత్తు ఇక్కడ గొప్పనైనటువంటి పూజలు చేశారు. ఇక్కడ జగద్గురువుల జగద్గురువుల యొక్క శిష్య స్వీకార మహోత్సవం, విధుశేఖర భారతి ఉత్సవం కూడా అప్పుడు కూడా ఇక్కడే ప్రత్యేక వైదిక కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిగాయి. ఎక్కడ ఎవరు మహానుభావులు వచ్చినా, ఎవరు వచ్చినా ప్రత్యేకంగా ఈ పవిత్రమైనటువంటి తుంగా నది, ఎందుకంటే కొండ కోణల్లోంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రవాహం ఎప్పుడు ఇలాంటి ప్రవాహమే ఉంటుంది. ఇక్కడ చేపలు ఉంటాయి కదా, ఈ చేపలకు ఎవరు హింసించరు. చేపల కోసం ఇక్కడ వారికి ఆహారం వేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ చేపలన్నింటినీ కూడా వారిని జీవ సంరక్షణ కింద ఈ ప్రతి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు. అనేక చేపలు కూడా ఉంటాయి. స్వామివారు కూడా విశేషమైన పర్వదినాల్లో నదిలో ఒక ప్రత్యేకమైనటువంటి పడవలో విచ్చేసి ఇక్కడ వారు ప్రత్యేక అర్చనలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది తుంగా నది వైశిష్ట్యం. అందున శృంగేరి శారదాపీఠం యొక్క గొప్పతనం. వచ్చిన వారు తప్పకుండా ఈ శృంగేరిలో స్నానమాచరించి శృంగేరి నదిలో అనుష్ఠానం చేసుకోవాలన్నది ప్రతి మీరందరూ కూడా చూస్తున్న వాళ్ళు ఈ శృంగా నదికి నమస్కారం చేసి ఒకసారి వచ్చినప్పుడైనా కూడా తప్పకుండా ఇందులో స్నానం ఆచరించి మన అనుష్ఠానాలు ఈ తీరంలో చేసుకుంటే చాలా చాలా పరమ పవిత్రం అనేది నాకు. ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళి ఈ రకంగా దర్శనం శర్మ గారు గత అరగంట నుంచి మరి ఈ యొక్క శృంగేరి పీఠంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అనేక వివరాలు చెబుతూ ఉంటుంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా, ప్రతి వారు కూడా వింటుంటే అదేదో ఈ రికార్డు చూస్తుంటే కూడా జన్మధన్యంగా కనిపిస్తుంది. ఈ యొక్క విశేషాలు చూస్తుంటే కనుక మనకు ఎంతో అదేదో కలియుగంలో లేనట్టుగా, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఉన్నట్టుగా, భగవంతు సాక్షాత్ ఇక్కడ ఉన్నట్టుగా చూస్తున్న ధోరణిలో దర్శన శర్మ గారు మరి గత అరగంట నుంచి ఈ యొక్క శృంగేరి పీఠంలో ఉన్నటువంటి విశేషాలు చెప్తున్నారు. శృంగేరి పీఠానికి పక్కనే కుప్ప అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ శృంగగిరి అంటే ఆ శృంగగిరిలో అద్భుతమైనటువంటి ఉన్నాయి. ఇక్కడే పరహరేశ్వర స్వామి అని ఇంకొక కొండ ఉంది. ఆ కొండ మీద కూడా స్వామివారు అక్కడ ఉన్నారు. ఏ విశేష కార్యక్రమాలైనా ఇది జగద్గురువులు ఆ నదిలో కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు అనుష్ఠానాలు ఏ విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పూర్వ జగద్గురువుల యొక్క అధిష్టాన మందిరాలు. ఒక్కొక్క గురువుకు ఆనాడు ఇక్కడే వారి అంతిమ సంస్కారం చేసి అక్కడే మందిరాలుగా నిర్మించారు. ఒక్కొక్క స్వామికి అధిష్టాన మందిరాలు. ఎందరో వేద పండితులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మన కళ్ళారా చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ కూడా అధిష్టాన మందిరాలే, గురుదేవుడి యొక్క అధిష్టాన మందిరాలు. ఒక్కొక్క గురువుకు సంబంధించిన అది నేను చెప్పాను కదా. కుప్ప దగ్గర ఋష్యశృంగుడు మనం రామాయణంలో వింటాం. ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుభిక్షం, దుర్భిక్షం పోయి సుభిక్షం అవుతుందని. అలాంటి ఋష్యశృంగుడు తపస్సు చేసిన స్థలమే ఇక్కడ ఋష్యశృంగగిరి. అందుకే దీనికి శృంగేరి అనే పేరు వచ్చినట్లుగా ఇక్కడ పురాణ గాథలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, అద్భుతమైనటువంటి ఉగ్ర నరసింహస్వామి వారి అధిష్టాన మందిరాలు. ఉగ్ర నరసింహస్వామి వారంటే సాక్షాత్తు
ఆదిశంకరుల స్వరూపిణి శారదాంబ స్వరూపిణి అనేవారు. వారు ఎంతో మహిమలు లీలలు శృంగేరిలో మనకు జరిగే సాహిత్యాన్ని బట్టి ఇక్కడ పురాణ గాథను బట్టి తెలుస్తాయి. ఉగ్ర నరసింహస్వామి వారికి అందరం ఒకసారి దర్శనం చేసుకున్నారు. అభినవ సచ్చిదానంద భారతీ స్వామి వారి అధిష్టానం మధ్యలో జగద్గురు నృసింహ భారతి సంస్థానం. ఇది ఈ పక్కన జగద్గురు సచ్చిదానంద భారతి సంస్థానం. ఇకపోతే మనం ఇప్పుడు చెప్పాను కదా, తుంగా నదికి అవతలి ఒడ్డున నృసింహవనంలో అద్భుతమైనటువంటి వనమూలికలతో ఉన్నటువంటి వనం ఉంది. ఇక్కడ గాలి పీలిస్తేనే మనకు మొత్తం ఆరోగ్యం అవుతుంది, లోపల ఉండేటువంటి సకల క్లేశాలు తొలగిపోతాయని చెప్పి కొద్దిసేపు అక్కడ కూర్చుంటే చాలు. ఆ తుంగా నది ఒడ్డున నరసింహవనంలోకి వెళ్తున్నప్పుడు అలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏ రకమైన కాలుష్యానికి తావులేదు. లక్షలాది ఔషధ మొక్కలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ అభినవ విద్యాతీర్థులు, అదేవిధంగా చంద్రశేఖర భారతీ స్వామి వారు, నృసింహ భారతీ స్వామి వారి అధిష్టాన మందిరాలు కూడా అక్కడ ఉన్నాయి. మిగతా అంతకుముందు ఇచ్చిన పరమ గురువుల అధిష్టానం ఇప్పుడు నేను చూపించాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారి అనేక అర్చనలు అవి చేసుకున్న మనం ఎంతో పుణ్యం వస్తుందని మా పేష్కర్ గారు వస్తున్నారు, పేష్కర్ గారు నమస్కారం చేస్తున్నాము. వారు ఈ ముఖ్యమైనటువంటి ఈ పీఠంలో చూసే మొత్తం జగద్గురువుల అనుగ్రహంతో వారు ఇక్కడ జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీరే ముఖ్యులు. వీరి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నమస్కారం గురువు గారు. అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ సహస్రచండీ యాగం జరుగుతుంది. ఆ సహస్రచండీ యాగంలో వీళ్ళంతా ముఖ్యులుగా వచ్చారు. ఈ సహస్రచండీ యాగంలో వీరంతా కూడా ఇవాళ చండీ పారాయణాలు, అదేవిధంగా ఏకోత్తర వృద్ధితో చివరి రోజున హవనము, తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు జరుగుతున్నాయండి? నిన్న ప్రారంభమయ్యాయి 5 రోజుల కార్యక్రమము. మనకు త్రయోదశి రోజు సమాప్తం. ఇవాళ 2వ రోజు, ఇవాళ 2 పారాయణాలు, రేపు 3 పారాయణాలు, ఎల్లుండి 4 పారాయణాలు. ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు? తెలంగాణ, ఇంకా తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చారు. చూసి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన 2,000 వేద పండితులు ఇక్కడ ఈ సహస్రచండీ యాగంలో ఎప్పుడు సహస్రచండీ యాగమో, శతచండీ యాగమో, కోటి కుంకుమార్చనమో, మహారుద్రమో, అతిరుద్రమో ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు రుద్రమూర్తి గారు. మీరు నామధేయం చెప్పండి. అన్నపూర్ణయ్య శాస్త్రి గారు. ఇలా గొప్ప గొప్ప పండితులందరూ వచ్చి ఇక్కడ ఈ సహస్రచండీ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ ఏ అడుగు తీసి అడుగు వేస్తే ఆధ్యాత్మికత, అడుగు తీసి అడుగు వేస్తే ధార్మికత ఇక్కడ తొలికిసలాడుతుంటుంది. ఇప్పుడు మనం ఈ శారదాంబ దివ్య సన్నిధిలో దాని చుట్టూ కూడా వెళ్తూ ఉన్నాం. ఈ శారదాంబ సన్నిధిలోనే ఇంకా కొన్ని అధిష్టాన మందిరాలు ఉన్నాయి, ఇంకా ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వాగీశ్వరి శ్రీ విద్యనారాయణ సన్నిధిని చూస్తున్నాం. వాగీశ్వరి విద్యారణ్య ఆలయం ఇది. ఇప్పుడు శారదాంబ దేవాలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. శారదాంబ సన్నిధికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం నుంచి వచ్చి చేయొచ్చు. శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా పరమాద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరొక ఆలయానికి మనం రాబోతున్నాం. చూశారు కదా, వీళ్ళంతా కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి సహస్రచండీ యాగంలో పాల్గొంటున్న పండితులు. ఆంజనేయ స్వామి దేవాలయం, జనార్దన స్వామి మందిరం, గరుడ దేవాలయాలు. ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా చాలా శ్రద్ధతో, చాలా భక్తి ప్రపత్తులతో వీళ్ళు నిత్య అర్చనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది ఇక్కడి గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున 4 గంటలకే ఇచ్చేసి మనం విద్యారణ్యంలో కూడా ఇప్పుడు అర్చన జరుగుతుంది. మనం ఘంటానాదం కూడా వింటున్నాం. ఇక్కడ చాలా గొప్పగా పూజాధికారులు జరుగుతూ ఉంటాయి. అనేక యజ్ఞాలు, యాగాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కసారి మీకు చివరగా ఈ ఎదురుగా కనిపిస్తున్నది యజ్ఞమండపం. ఇక్కడనే అతిరుద్ర, అయుత, సహస్ర, కోటి కుంకుమార్చన ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఈ పక్కనే మనం రాజగోపురానికి పక్కనే మనకు ఈ యాగమంటపం ఉంది. చాలా గొప్పనైనటువంటి ఇప్పుడు సహస్రచండీ యాగం జరుగుతుంది కూడా అక్కడే. అనేక రాష్ట్రాల నుంచి వచ్చేసిన పండితులు ఉన్నారు. ఇది
జగద్గురు నృసింహభారతి యాగమంటపం. ఇందులో ప్రధానంగా జగద్గురువులు వస్తూ ఉంటారు. ఇందులోనే పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ పక్కన పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏకోత్తర వృద్ధితో 1000 సప్తశతి చండీ పారాయణాలు అందులో జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత చివరి రోజు పూర్ణాహుతి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడనే జగద్గురువులందరూ ఇక్కడనే ఈ హోమ కార్యక్రమాలు, ఈ యజ్ఞాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు సహస్ర చండీ యాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది పారాయణ మంటపం. పారాయణ మంటపంలో చెప్పారు కదా, అనేక రాష్ట్రాలను పూర్తి చేసినటువంటి పండితులు, విద్వన్మూర్తులు చండీ పారాయణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ సహస్ర చండీ యాగం జరిగినా మహారుద్రం అయితే రుద్ర పారాయణం, చండీ యాగాలు అయితే చండీ పారాయణం ఇక్కడ చేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. మొత్తం ఈ యాగ మంటపంలో అందరూ శ్రద్ధాశక్తులతో పారాయణం చేస్తున్నారు. ఏకోత్తర వృత్తితో ఈ చండీ పారాయణం జరుగుతుంది. శృంగేరి సంప్రదాయం ప్రకారం చండీ హవనంలో మొదటి రోజు 1 పారాయణం, రెండవ రోజు 2 పారాయణాలు, మూడవ రోజు 3 పారాయణాలు, 4వ రోజు 4 పారాయణాలు చేసి 5వ రోజు హోమం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. చూస్తున్నాం కదా, అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పండితులు ఇప్పుడిప్పుడే చేరుకొని తమ పారాయణంలో కూర్చుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇవాళ 2 పారాయణాలు జరుగుతాయి. మొదటి పారాయణానికి అంత సంసిద్ధులు అవుతూ ఉన్నారు. ఇది మనకు అక్కడ కనిపిస్తుంది. అడ్మినిస్ట్రేటర్, ఈ శృంగేరి జగద్గురు సంస్థానానికి CEO కమ్ అడ్మినిస్ట్రేటర్గా శ్రీ విఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు. అది గౌరీశంకర్ గారి ఆ కార్యాలయం. ఇటు పక్కన శంకర కృప నివాస మందిరం. ఎవరైనా ముఖ్యులు, VIPలు వాళ్ళు వచ్చినప్పుడు ఇందులో బస చేస్తారు. ఒక్కసారి ఇక్కడ ప్రధానమైనటువంటి మరొక 2 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కూడా ఈ భారతీయ స్వామివారి హయాంలో పునర్నిర్మాణం జరిగాయి. ఆలయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎదురుగ్గా మనకు కనిపిస్తుంది అన్నప్రసాద మంటపం. ఇక్కడ నుంచి ఎన్ని వేల మంది ఇచ్చేసినా ఈ అన్నప్రసాద మంటపంలోనే భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రతిరోజు అందరూ ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి అన్నప్రసాదం అక్కడ జరుగుతుంది. వేలాది మంది ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ పక్కన కనిపించింది స్టీమ్తో ఇక్కడ చేస్తారు. సద్రసోపాతమైనటువంటి భోజన ప్రసాదం శారదాంబ ప్రసాదంగా మనకు లభిస్తుంది. అక్కడ అదంతా కూడా అన్నప్రసాద మంటపం. మనకి ఎదురుగ్గా ఇది ఒక స్టాల్. అంటే శృంగేరికి సంబంధించిన సకల సాహిత్యము, శృంగేరికి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఒకసారి స్టాల్లో కూడా మీకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది స్టాల్. శృంగేరికి సంబంధించిన అన్నీ ఇక్కడ మనకు లభ్యమవుతాయి. స్వామివారి విగ్రహాలు, స్వామివారికి సంబంధించిన చిత్రపటాలు, స్వామివారికి సంబంధించినటువంటి యంత్రాలు, రుద్రాక్షలు సకలం ఇక్కడ మనకు లభిస్తాయి. రుద్ర మాలలు. అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకున్నారా? మీరు అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకోవాలి సార్. ఫస్ట్ ఎన్ని ఇది శారదాంబ విద్య సన్నిధి. అటు తర్వాత ఆదిశంకరుల దేవాలయం. అద్భుతమైనటువంటి ఆదిశంకరుల దేవాలయం. అదేవిధంగా ఆదిశంకరుల దివ్య సన్నిధి. ఇది ఈ అద్భుతమైనటువంటి ఈ శృంగేరి క్షేత్రానికి మనం 2-3 విధాలుగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక మార్గం రైలు మార్గం, వాహన మార్గం, విమాన మార్గం. విమాన మార్గం అయితే హైదరాబాద్ నుంచి మంగళూరు దాకా విమానంలో రావచ్చు. విమానంలో వచ్చి మనం ఈ శృంగేరికి మంగళూరులో దిగగానే మన వాహనాలు ఉంటాయి. అక్కడ ట్యాక్సీ. అలా హైదరాబాద్ ఏ ప్రాంతం నుంచి అయినా మంగళూరుకు సమీప ఎయిర్పోర్టు, అక్కడికి ఇచ్చేసి ఆ ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక బస్సు మార్గం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వయా కర్నూలు తర్వాత అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నుంచి
చెల్లకేరి, రాయదుర్గం, చెల్లకేరి, అదేవిధంగా చిత్రదుర్గ, భద్రావతి, ఎన్ఆర్పుర, కుప్ప ఈ మార్గాలుగా రావచ్చు. ఇకపోతే బస్సులో రావాల్సిన వాళ్ళు మన కేఎస్ఆర్టీసీ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి మన శృంగేరి షిమోగా దాకా బస్సు సౌకర్యాలున్నాయి, ఉడిపి దాకా బస్సు సౌకర్యాలున్నాయి. అక్కడ సాయంత్రం బయలుదేరితే తెల్లవారుజాముకి చేరుకుంటాం. వేరే బస్సుల్లో చేరుకోవచ్చు. ఈ అదేవిధంగా రైల్లో కూడా షిమోగా దాకా మార్గాలు ఉన్నాయి. మనకు గూగుల్లో సెర్చ్ చేసిన ఇంకా ఏ విధంగానైనా ఇక్కడికి మనం చేరుకునే అవకాశం ఉంటుంది. చూసాం కదా, ఇది భారతీ తీర్థ జగద్గురు భారతీతీర్థ స్వామి వారి షష్ఠబ్ది పూర్తి సందర్భంగా నిర్మించినటువంటి భారతీ తీర్థ నిలయం. ఇక్కడ విద్యాభారతి, శంకర కృప ఈ అనేక ఆవాసాలు ఉన్నాయి. ఈ ఆవాసాలన్నీ కూడా భక్తులు రావడానికి వసతి, అక్కడ రిసెప్షన్ సెంటర్ ఆ మూల కనిపిస్తుంది. ఇది దక్షిణాంనాయ శృంగేరి శారదా రాజగోపురం. ఈ జన్మలో మనకు ఏమాత్రం రాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారైనా శృంగేరి జగద్గురువులను, జగద్గురు సంస్థానాన్ని దర్శించుకుంటే మన సకలమైనటువంటి పాపాలు దొరుకుతాయనేది అనేకమైనటువంటి పెద్దలు, మహాత్ములు చెప్తున్న విషయం. ఒక్కసారైనా ఇచ్చేసి జగద్గురువు దర్శనం చేసుకొని వారి చూపు, వారి అనుగ్రహం మన మీద ఉంటే మనకు అన్ని రకాలైనటువంటి పాపాలు మనలో తొలగిపోవడమే కాదు, మానసిక ప్రశాంతి, ఒక ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఉన్నతులం అవ్వడానికి ఈ యొక్క మార్గం శృంగేరి జగద్గురు యొక్క దర్శనం. ప్రతి ఒక్కరూ శృంగేరిని ఎప్పుడైనా దర్శించుకొని ఇక్కడ తపస్సు, అనుష్ఠానము చేసుకుని జగద్గురు అనుగ్రహం పొంది శారదాంబను సేవించుకుని అర్చనలు చేసుకొని విశేష కార్యక్రమాల్లో విశేష పూజలు కూడా చేసుకొని మీరందరూ కూడా తరించారని కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ శృంగేరిని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారని మేము వచ్చిన యొక్క మా అనుభవాన్ని మీ ముందు పంచుకోవడానికే ఈ వీడియోని రూపొందించాను. ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్సులు. శ్రీ శారదాంబ అమ్మవారికి నమస్కారాలు అర్పిస్తూ, అదేవిధంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ స్వామి వారికి నమస్కారాలు అర్పిస్తూ, జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారికి నమస్సులు అర్పిస్తూ, అందరికీ కూడా ఆ జగద్గురువులు శారదాంబ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరూ శృంగేరి ఈ జగద్గురు సంస్థానాన్ని దర్శించుకుంటారని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్న లోకా సంస్థ సుఖినో భవంతు. కలర్ బొట్లు ఎదురుకొచ్చాను కానీ